మొలకెత్తని ఆశలు. పత్తి రైతును కుంగదీస్తున్న వర్షాభావం, 43% లోటు, ఎండిపోతున్న మొలకలు, వేల ఎకరాల్లో పంట నష్టం. తొలకరి ముందుగానే పలకరించడంతో అన్నదాతలు మురిసిపోయారు. తీరా దుక్కులు దున్ని విత్తనాలు వేసిన దశలో వర్షాలు ముఖం చాటేయడంతో తల్లడిల్లిపోతున్నారు. ప్రధానంగా పత్తి సాగు చేస్తున్న రైతులను వర్షాభావ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. పత్తి విత్తనాలు వేసేందుకు మొలకడ ఎదుగుదలకు తొలకరి వర్షాల కీలకం. ఇప్పుడు రాష్ట్రంలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 48.93 లక్షల ఎకరాలు కాగా తొలకరి వర్షాలతో 15.26 లక్షల ఎకరాల్లో విత్తుకున్నారు. జూన్ మొదటి వారంలోనే 31% విత్తనాలు వేసుకున్నారు. అధిక విస్తీర్ణం ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ జిల్లాలోనే ఉంది. వర్షాలు లేకపోవడంతో వేల ఎకరాల్లో మొలకలు వాడిపోతా ఉన్నాయట. పలు ప్రాంతాల్లో ఎండవేడిమికి భూమిలోనే మాడిపోతున్నాయి. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో సగానికి పైగా రైతులు రెండోసారి విత్తనాలు నాటుతున్నారు. మొక్కలు ఎదుగుదలకు కీలకమైనటువంటి దశలో వర్షాలు కప్పతల్లి ఆట ఆడుతున్నారు. నష్టమైపోతుంది. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.